వెల్కమ్ టు టీ10. నేను రేవతి. దేశంలో నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చాటే సంఘటన ముంబై ఎయిర్పోర్ట్ లో జరిగింది. ఎయిర్పోర్ట్ లో ప్రయాణికుల లగేజ్ ని లోడింగ్ అన్లోడింగ్ చేయడం కోసం లోడర్ ఉద్యోగాలు, ఎయిర్పోర్ట్ లో నిర్వహణ పనుల కోసం హెల్పర్ ఉద్యోగాల భర్తీకి ఎయిర్ ఇండియా ఎయిర్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ సంస్థ ప్రకటన జారీ చేసింది. దేశంలో నిరుద్యోగ తీవ్రత ఏ స్థాయిలో ఉందో చాటే సంఘటన ముంబై ఎయిర్పోర్ట్ లో జరిగింది. జీతం 20,000 నుంచి 25,000 వరకు ఉంటుందని ఆసక్తి గల అభ్యర్థులు మంగళవారం ముంబై ఎయిర్పోర్ట్ వద్ద ఉన్న తమ కార్యాలయానికి రావాలని పిలిపించింది. దీంతో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న యువకులు వేలాదిగా ఎయిర్పోర్ట్ వద్దకు పోటెత్తారు. దాదాపు 25,000 మంది యువకులు అప్లికేషన్లు, సర్టిఫికెట్లు పట్టుకుని చేరుకున్నారు. గంటల తరబడి అభ్యర్థులు నీళ్లు, ఆహారం లేకుండా నిరీక్షించాల్సి వచ్చింది. చివరకు దరఖాస్తులు ఇచ్చేసి వెళ్లాలని సంస్థ ప్రకటించింది. ఇటీవల గుజరాత్ లోని భరూచ్ జిల్లాలోను 10 ఉద్యోగాల కోసం దాదాపు 1800 మంది అభ్యర్థులు తరలి రావడంతో తోపులాట జరిగిన సంఘటన తెలిసింది. ఈ ఘటనలు జరిగిన 2 రాష్ట్రాల్లోనూ ఎన్డీఏ ప్రభుత్వాలే ఉండటం గమనార్హం. నిరుద్యోగ సమస్యపై ప్రధాని మోడీ అసత్యాలు ఆపాలని కాంగ్రెస్ నాయకులు ప్రియాంక గాంధీ వాద్రా తెలిపారు. కోట్ల ఉద్యోగ అవకాశాలు కల్పించామని అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇదంతా ప్రజల దృష్టిని మళ్లించేందుకు చేస్తున్న ప్రయత్నమన్నారు. ముంబై ఎయిర్పోర్ట్ లోని నిరుద్యోగుల వెల్లువ ఘటనను ప్రస్తావిస్తూ ఎక్స్ వేదికగా మోడీ సర్కార్ పై ప్రియాంక విమర్శలు గుప్పించారు. ఇప్పటి వరకు ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 8 కోట్ల ఉద్యోగాలు కల్పించి రికార్డు సృష్టించిందని ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో మోడీ చెప్పారు. అవన్నీ అసత్య ప్రచారాలే. తాజాగా ముంబై ఎయిర్పోర్ట్ లో ఉపాధి కోసం నిరుద్యోగులు భారీగా తరలి వెళ్లారు. ఈ పరిస్థితి దేశంలో నెలకొన్న నిరుద్యోగ సమస్య తీవ్రతకు అద్దం పడుతుందని విమర్శించారు. బూటకపు వాగ్దానాల ద్వారా ప్రజల దృష్టిని మళ్లించకండి, దయచేసి యువతకు కొత్త అవకాశాలు కల్పించండి అని కేంద్రాన్ని ఆమె కోరారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.